తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత చూస్తుంటే వచ్చే నెలలో పరిస్థితి తలచుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండగా పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో గురువారం 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే రోజు కేవలం 2 జిల్లాల్లోనే 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న నిర్మల్ జిల్లా కడంపెద్దూరు మండలం లింగపూర్లో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 40.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున 38 నుంచి 41 డిగ్రీల మధ్య, రాత్రిపూట 19 నుంచి 23 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. నిన్నటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కూడా చాలా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా అటు కడెం మండలం సంబంధించి పెద్దూరు, లింగపూర్ లో కూడా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యి రాష్ట్రంలోనే నిన్న అత్యధిక స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రత నమోదైంది. సో మనకు సాధారణం కంటే దాదాపు 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మనకు పగటిపూట ఉష్ణోగ్రత కంటే కూడా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రత సాధారణం కంటే రాత్రిపూట కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. మనకు నిజామాబాద్ లో నిన్న పగటిపూట సాధారణం కన్నా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి 40.1 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ తర్వాత, నిర్మల్ తర్వాత సెకండ్ ప్లేస్ లో అదే ఉంది. ఇట ఖమ్మంలో 2.9 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అధికంగా సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. హైదరాబాద్ లో కూడా 2.4 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా నమోదైంది. సో మరోవైపు రేపు, ఎల్లుండి ఈ 2-3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అలాగే 4 నుంచి 5 డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తున్నది. క్రమక్రమంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. సో పగటిపూట ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల మధ్య, రాత్రిపూట 19 నుంచి 23 డిగ్రీల మధ్య నమోదే అవకాశం అని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. తెలంగాణలో దాదాపు నిన్నటి నుంచి మనకు ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎండల తీవ్రతడు కూడా ప్రజలు కూడా హడలిపోతున్నటువంటి పరిస్థితి మనకు నమోదవుతుంది. నిన్నటి కనుక చూసుకుంటే తెలంగాణలో 14 జిల్లాలో 40 డిగ్రీల పైన మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ రోజు, రేపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక అత్యధికంగా నిన్న నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా హైదరాబాద్ లో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే 38.6 డిగ్రీలు అంటే నియర్ టు మనకు 40 డిగ్రీలు అన్నట్టే. సో ఇది ఇంకా పెరిగిపోయే అవకాశము ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం మార్చి ఎండింగ్ వచ్చిన మార్చి నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు నమోదు అవుతుందంటే ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత ముదురుతాయి కాబట్టి అప్పుడు దాదాపు మనకు 50 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే మనకు వేడి ఉష్ణోగ్రత దాదాపు హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. రాత్రిపూట కూడా చాలా వేడి ఎక్కువగా ఉండడంతో గత 2-3 రోజుల నుంచి ఎన్ని రోజులు పక్క పెట్టినటువంటి కూలర్లను కూడా ప్రజలు వాడుతున్నారు. ఏసీలకు సంబంధించినటువంటి వినియోగం కూడా క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇక రేపటి నుంచి మనకు స్కూల్స్ కి హాఫ్ డే ప్రకటించడంతో విద్యార్థులకు కొంచెం మనకు ఎండ నుంచి ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. సో మిగతా జిల్లాల్లో పోల్చుకుంటే ప్రత్యేకంగా మనకు ఇటు సింగరేణి ప్రాంతం ఎక్కువగా ఉంది. ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, అటు భద్రాద్రి కొత్తగూడెం,
ఖమ్మం జిల్లా ఈ ఏరియాలో కూడా సింగరేణి ప్రాంతము, సింగరేణి గనులు ఎక్కువగా ఉంటాయి, ఓపెన్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది ఓపెన్ కాస్ట్ లో సింగరేణి తీవ్రత వల్ల. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక జిల్లా అని కాదు, అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాలలో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మనకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది అంటే ఇంకా ఏప్రిల్ నెల ఉంది, మే నెల ఉంది, జూన్ ఫస్ట్ వీక్ ద్వారా కూడా సూర్యుడు ఎక్కువగా వస్తుంటాడు. కాబట్టి అప్పటి వరకు కూడా ఎండవేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో అంటే లాస్ట్ టైం కూడా ఒక డిఫరెంట్ వాతావరణం మనకు ఎండాకాలంలో కనిపించింది. ఎందుకంటే పగటిపూట ఎక్కువగా వేడి ఉండడం, ఉష్ణోగ్రత ఉండడం, రాత్రిపూట ఉక్కపోత ఎక్కువగా ఉండడము, హ్యూమిడిటీ ఎక్కువగా ఫామ్ కావడము అలాంటివి కూడా లాస్ట్ టైం జరిగి కూడా కొంతమంది ఎండాకాలంలో కూడా ఈ చర్మ సంబంధిత వ్యాధుల బారిన కూడా చాలా మంది ప్రజలు పడ్డాడు. వడదెబ్బతో కూడా చాలా మంది మరణించారు లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం కూడా. సో ఈసారి కూడా మనకు అదే పరిస్థితి ఉండబోతుందని ప్రస్తుతం ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు బట్టి మనకు తెలుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి సో ఎండవేడి నుంచి రక్షించుకోవడానికి కానీ ప్రజలు కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ దాదాపు 8 టైం అవుతుంది, ఇప్పటికే సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఉదయం పూట 6 గంటలకే సూర్యుడు వచ్చేటప్పుడు రావడంతో ఒక రకమైనటువంటి వేడి వస్తుంది. ఇది సాయంత్రం 6:30, 7 దాకా ఉంటుంది. విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. అసలు ప్రజలు ఇళ్లలో కూడా ఈసారి ఉండే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇటు ఎక్కువగా ఎండ ఉండడం వల్ల, ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఏదైతే వాటర్ సోర్స్ ఉందో నీటి శాతం కూడా కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకా కుంటలలో, చెరువులలో కూడా నీళ్లు కూడా ఇంకిపోయి సాగునీరు కూడా ఇప్పుడు అందని పరిస్థితి ఉంది. కాబట్టి ఎండలు కూడా దానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సూర్యుడు తన ప్రతాపాన్ని విజృంభించే కూడా అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ రాజు పటేల్.